హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్, ఈరోజు మనం బోట్ ఎయిర్డోప్స్ ఫ్లాష్ అన్బాక్సింగ్ వీడియోని చూసేద్దాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్. దీన్ని ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఆర్డర్ చేశానండి. జస్ట్ 799 రూపాయలకే వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, అన్బాక్సింగ్ని చూసేద్దాం రండి. బాక్స్ డిజైన్ అయితే చాలా స్టైలిష్గా, స్లిమ్గా ఉంది. రైట్ సైడ్ కార్నర్లో ప్లే టైమ్ 35 అవర్స్, 30mm డ్రైవర్స్ అండ్ బీస్ట్ మోడ్ ప్రింట్ చేశారు. అలాగే బోట్ లోగోని మనం అబ్జర్వ్ చేయొచ్చు. బోట్ వర్ క్యాప్షన్, డూ వాట్ ఫ్లోట్స్ యువర్ బోట్ అనే క్యాప్షన్ మనకు చూడొచ్చు. అదేవిధంగా బ్యాక్ సైడ్ బాక్స్ మీద ఈ బోట్ ఎయిర్డోప్ సంబంధించి ఫీచర్స్ని ప్రింట్ చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఈ ఫీచర్స్ అన్నీ చదివేసుకోండి. ఇక్కడ ఇంకొక వైపు మనం చూసినట్లయితే వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ చూడొచ్చు. ఓకే గూగుల్, హే సిరి వాటితో కూడా ఇది పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. కేస్ అయితే చాలా స్లిమ్గా, కంఫర్టబుల్గా, చూడడానికి చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ బోట్ వారి బ్రాండింగ్ మనం చూడొచ్చు. అదేవిధంగా బాటంలో మనం టైప్ సి ఛార్జర్ పిన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం సర్క్యులర్ షేప్లో ఉన్న ఎల్ఈడి ఇండికేటర్ని మనం చూడొచ్చు. క్యాప్ ఓపెన్ చేయగానే ఇది బ్లింక్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఇది బ్లింక్ అవడం జరుగుతుంది. ఒకసారి మనం ఎయిర్ డ్రాప్స్ని బయటకు తీసి చూద్దాం. చూడండి, ఇక్కడ మనం బోట్ లోగోని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం బయటికి తీసామో రెడ్, బ్లూ కలర్లో బ్లింక్ అవ్వడం జరుగుతుంది. అంటే దీని అర్థం మన మొబైల్కి ఇది ఇంకా పేరింగ్ అవ్వలేదని. ఒకవేళ పేరింగ్ అయినట్లయితే బ్లూ కలర్ లైట్ మాత్రమే ఆగి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు బాటంలో ఛార్జింగ్ పిన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఇది వరకు వచ్చే ఎయిర్ డ్రాప్స్కి బాటంలో 2 కాపర్ పిన్స్ ఇచ్చేవారు, కానీ దీనికి వెరైటీగా బాటంలో సైడ్ని ఇచ్చాడు. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి డస్ట్ అంటుకునే పాసిబిలిటీ చాలా తక్కువ. సో ఈజీగా ఛార్జింగ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఒక బాక్స్ని మనం చూడొచ్చు. ఈ బాక్స్లో సిపిన్ ఛార్జింగ్ కేబుల్ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనం రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ ఛార్జర్కి కనెక్ట్ చేసుకుని కేసుని మనం ఛార్జింగ్ ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే దీని ప్యాకింగ్ చాలా స్ట్రాంగ్గా, ఫిట్గా ఇవ్వడం జరిగింది. ఒక ఫోమ్ని ఛార్జింగ్ కేసు ఎటు కదలకుండా అరేంజ్ చేయడం జరిగింది. ఇక బాక్స్లో వీటితో పాటు మనం చూడొచ్చు బోట్ వర్క్ సంబంధించిన మాన్యువల్. సో ఎప్పుడు కూడా మనం ఏదైనా డివైస్ కొంటే దాని మాన్యువల్ ఒకసారి చదివేసుకోండి, దాని ఫీచర్స్ కూడా ఒకసారి చదివేసుకోండి. వీటితో పాటు బోట్ బ్రాండింగ్ సంబంధించి కొన్ని స్టిక్కర్స్ని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. హెడ్ఫోన్స్ మోడల్ TWS అండ్ బ్లూటూత్ వెర్షన్ 5.3, మ్యూజిక్ ప్లే టైమ్ 8.5 అవర్స్ ఇవ్వడం జరిగింది. ఇయర్ బడ్స్ 26 అవర్స్ అండ్ 60% వాల్యూమ్తో. స్టాండ్ బై టైమ్ 50 అవర్స్ అండ్ ట్రాన్స్మిషన్ రేంజ్ 10 మీటర్స్ వరకు దీని యొక్క ట్రాన్స్మిషన్ పనిచేస్తుంది. అదేవిధంగా డ్రైవర్స్ 13mm యూజ్ చేశారు. అదేవిధంగా యాసప్ ఛార్జ్ అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 10 minutes ఛార్జ్తో 2 hours దీన్ని కంటిన్యూస్గా మనం యూజ్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ రేంజ్ కూడా చాలా బాగుంది.
బ్యాటరీ కూడా 300 mAh బ్యాటరీ కేసులో ఇవ్వడం జరిగింది. అండ్ ఈచ్ ఇయర్బడ్ 35 mAh కెపాసిటీ. అలాగే ఛార్జింగ్ టైం 40 minutes ఇయర్బడ్స్ అండ్ 2 hours కేస్. ఇది మనం కంపల్సరీగా పాటించాల్సిన టైం. ఫ్రెండ్స్, అదేవిధంగా ఛార్జింగ్ కేస్ అయితే 2 hours సరిపోతుంది. ఇయర్బడ్స్ అయితే 40 minutes అయితే సరిపోతుంది. ఛార్జింగ్ ఇంటర్ఫేస్ మనం USB Type-C కేబుల్ చూడొచ్చు. అదేవిధంగా ఇది IPX5 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్తో ఇది మన ముందుకు వచ్చింది. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ మనకి 1 year వారంటీతో మన ముందుకు వచ్చింది. ఈ QR కోడ్ని స్కాన్ చేసి మన యొక్క వారంటీ మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.